మండలం జట్టాదిబ్బ గ్రామంలో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో 2 సీఐలు 8 మంది ఎస్ఐలు 40 మంది సిబ్బంది ముమ్మర కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, నేరాలకు పాల్పడిన వారు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో 56 బైకులు, 8 ఆటోలు సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులకు రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మహిళల పట్ల రక్షణ చట్టాలపై డీఎస్పీ వేణుగోపాల్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్డన్ సెర్చ్ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓనర్ ఇంట్లో ఉంటాడు, లైసెన్స్ లో ఆటో ఇస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తే అవన్నీ వద్దు. అట్లా మార్పించుకో ఫస్ట్ ఎవరికైనా ఇస్తావు బండి వెంకటనారాయణ ఉన్నాడు కదా ఓనర్ డబ్బులు ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు, వారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 5 నుంచి ఇంతవరకు ఈ జన్నాతిప్ప ఏరియాలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే నేరాలను నియంత్రించడం. నేరాలను నియంత్రించే భాగంగానే ఇది చేయడం జరిగింది, కానీ వేరే ఉద్దేశం కాదు. ఈ కార్యక్రమంలో మాత్మూరి శ్రీ గంగాధర్ గారు, సంగం శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, మిగతా అందరూ ఎస్ఐస్ 8 మంది ఎస్ఐలు, 40 మంది పీసీలు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతలకు సక్సెస్ చేయడం జరిగింది. ఒక 8 ఆటోలు, 56 మోటార్ సైకిళ్ళు కూడా సీజ్ చేయడం అయింది. వాటి డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించడం అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బయట నైట్ నుంచి కొత్త వాళ్ళు వస్తున్నారని మాకు సమాచారం. అలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి తెలుసుకునేదానికి, అదేవిధంగా కొంతమంది రౌడీ షీటర్లు 4 కూడా కస్టడీకి తీసుకోవడం అయింది. వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం, విచారిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా అందరికీ ఇక్కడ ప్రజలను కూడా ఇక్కడ అందరూ సమావేశపరిచి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకు ముఖ్యంగా అవగాహన కార్యక్రమం, ముఖ్యంగా ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఈ గాంజా తాగడం వలన జరిగే పరిస్థితుల గురించి చెప్పడం కానీ, ఈ దొంగతనాల గురించి కానీ, సైబర్ నేరాల గురించి కానీ అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో చేయొద్దండి, అలా చేయడం వల్ల జరిగే క్రమాల గురించి చెప్పి వాళ్ళంతా సక్రమంగా ఉండాలి, అందరూ కూడా లా అబైడింగ్గా ఉండాలి, ఈ జెండాతిప్ప ఏరియా అంతా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ వేరే ఉద్దేశం లేదు. ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూగా చేపడతాం. ఎవరు కూడా ఈ నేరస్తులు కానీ ఎవరు కూడా నేరాలు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం.